ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో మెడికల్ కాలేజ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయము పీపీపీ పాలసీ విధానంలో 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది అన్నట్టు కూడా ఇటు వైసీపీ పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ విధానం ద్వారా ముఖ్యంగా వైద్య విద్య అనేది విద్యార్థులకు సులభం అవుతుందా, లేకపోతే వైసీపీ ఆరోపిస్తున్నట్టు 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం ధారాదత్తం చేసే అవకాశం ఉందంటారా? ఒక డాక్టర్గా మీరేం చెప్తారు సార్? అంటే మేము ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ఉండేటివి, అంటే 5 ఉండేటివి. అప్పుడు వైజాగ్, గుంటూరు, కర్నూలు, ఉస్మానియా, గాంధీ, తిరుపతి రుయా హాస్పిటల్స్. ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. గుల్బర్గా, తర్వాత కాకినాడ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మామూలుగా మెరిట్ ఉన్న విద్యార్థులంతా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పోతారు. ఇప్పుడు గుల్బర్గా ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గుల్బర్గా కాలేజీలోనే, ప్రైవేట్ కాలేజీలోనే చదివారు. ఇది వైసీపీ నాయకులు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో రాజశేఖర రెడ్డి గారు గుల్బర్గా కాలేజీలోనే చదివినారు. అది అప్పుడు ప్రైవేట్ కాలేజే. అంటే స్టాండర్డ్స్ కొంచెం ప్రభుత్వ కళాశాలలో మెయింటైన్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వ కళాశాలకు జనరల్ హాస్పిటల్ అటాచ్డ్ ఉంటుంది. జనరల్ హాస్పిటల్ అటాచ్డ్ ఉన్నప్పుడు కేసులు దండిగా వస్తాయి. మెడికల్ సైడ్ అయినా కానీ, సర్జికల్ సైడ్ అయినా కానీ, కంటి విభాగము, ముక్కు, చెవి, గొంతు విభాగము, రకరకాల విభాగాలు ఉన్నాయి కదా. ఆ రకరకాల విభాగాలకు శాఖలు ఉంటాయి. మామూలుగా సర్జికల్ సైడ్ అయితే 4 యూనిట్లు 5 యూనిట్లు ఉంటాయి. మెడికల్ సైడ్ 4 యూనిట్లు 5 యూనిట్లు ఉంటాయి. స్పెషాలిటీస్ అయితే 2 యూనిట్లు 1 యూనిట్ ఉంటుంది. ప్రొఫెసర్స్ ఉంటారు. ఈ ప్రైవేట్ కాలేజీలో వచ్చేసరికి అనాటమీ ఉంది మాకు ముఖ్యంగా. అనాటమీలో జనరల్ హాస్పిటల్లో ఎవరైనా కానీ శవాలు వదిలిపెట్టిపోవడమో లేకుంటే వాలంటరీగా వాళ్ళు ఇచ్చిపోవడమో జరుగుతుంటుంది. అనాటమీలో అనేసరికి మాకు దాదాపు 1.5 సంవత్సరం మేము అనాటమీ చేయాల్సింది ఉంటుంది. అంటే చెయ్యి 3 మాసాలు, కాలు 3 మాసాలు, అబ్డామిన్ థొరాక్స్ 6 మాసాలు, హెడ్ 3 మాసాలు, ఒక్కొక్క పార్టు డిసెక్షన్ చేసి మాకు ట్యూటర్స్ హితబోధ చేస్తుంటారు. కొంచెం ఆ ఫెసిలిటీ ఒక బాడీనే చేసి అందరికీ డెమాన్స్ట్రేట్ చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే. అది తేడా. స్టాండర్డ్ బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కు ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తక్కువ. ఇక్కడ సీట్ రాని వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. కాకపోతే ఫైనల్గా వచ్చేసరికి, ప్రాక్టీస్కి వచ్చేసరికి పెద్ద తేడా ఉండకపోవచ్చు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా పీపీపీ మోడల్ అని అంటున్నారు. పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యంలో. ప్రైవేట్ అనేసరికి ఇదే ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాల. ఇంకేమైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ను మెయిన్గా చూసుకొని ఏమైనా చేసుకుంటారేమో. అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఆ హాస్పిటల్గా చేసుకోవాల్సింది ఉంటుంది. ఆ హాస్పిటల్ అనేసరికి కేసులు తక్కువ వస్తాయి. ఈ జనరల్ హాస్పిటల్కి వచ్చినన్ని కేసులు రావు. అది తేడా ఉంటుంది. అంటే ఇందులో ఏంటంటే వైద్య చదువు అనేది ఖర్చులతో కూడుకున్న పరిస్థితి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, ప్రైవేట్ అనేసరికి అంటే ప్రైవేటు ప్రభుత్వం ప్రమేయం ఉంది కాబట్టి కొంత తక్కువ ఉండొచ్చు. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివేదానికంటే ఎక్కువే ఉంటుంది ఖర్చు. ప్రైవేట్ యాజమాన్యం ఉంది కాబట్టి వాళ్ళు లాభాలు ఉంటాయి, ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారుగా. అది ఏమో నాకు ఐడియా లేదు, ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు. వచ్చింటే మరి స్టార్ట్ చేయాలి కదా, లేదు కదా. అంటే ఇప్పుడు పీపీపీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? దీనివల్ల ప్రభుత్వానికి లాభమా, లేకపోతే ప్రైవేట్ సంస్థలకు ఏమైనా? ప్రైవేట్ సంస్థలకే ఉంటుంది కానీ ప్రభుత్వానికి ఏముంటుంది. ప్రభుత్వం
ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఏదన్నా అది ఇస్తారేమో, దానికి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంటు. వాళ్ళకు కొంత ఈ చదివే విద్యార్థులది వాళ్ళ ఇది ఉంటుంది కదా, అసిస్టెన్స్ ఉంటుంది కదా. ఈ ప్రైవేట్ అధిపతులకు ఏదో డబ్బులు డొనేషన్ అది ఉంటాయి, వాళ్ళకు ఎక్కువ ఉంటాయి. ఓకే, మహేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి అటు చంద్రబాబు నాయుడు ఏమో సిద్ధమా, మీరు అసెంబ్లీకి రావడం సిద్ధమేనా అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏం చెప్పారంటే, ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి జగన్తో సహా రాకపోతే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్న క్రమంలో ఒక సీనియర్ శాసనసభ్యునిగా మీరు చేశారు కాబట్టి ఏంటి సార్, ఇప్పుడు ఒక రోజు రాకపోయినా పదవి పోయే అవకాశం ఉందా? ఎమ్మెల్యే పదవి రాకపోతే కాదు, వీళ్ళు ఒకటి ఈ శాసనసభ ఫార్మ్ అయిన తర్వాత జరిగినది కొద్ది కాలమే శాసనసభ జరిగింది. ఈ శాసనసభలో ఏం రూల్ ఉంది అంటే రూల్స్ అండ్ ప్రొసీజర్లో ఆర్టికల్ 101 ప్రకారము 60 రోజులు ఆబ్సెంట్ అయితే వాళ్ళ మెంబర్షిప్ కోల్పోతారు. ఓకే, ఇది ఇచ్చినారు చూడండి, ది రూల్స్ అండ్ ప్రొసీజర్ బుక్ ఇది. ఓకే, ఈ బుక్లో ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ that if for a period of 60 days a member of either house of parliament is without permission of the house absent from all meetings thereof, his seat may be declared vacant by the house. ఇది ఆర్టికల్ 101(4) కింద ఉంది. కాబట్టి 60 రోజులు కనుక హాజరు కాకపోతే వాళ్ళ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని రోజులైనా నాకైతే ఐడియా లేదు. 60 రోజులు కావాలి, సెషన్స్ ఎన్ని కాదు, 60 days కంటిన్యూస్గా హౌస్ పర్మిషన్ లేకుండా చేస్తే ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఓకే, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? అంటే ఎన్ని రోజులైనా నాకు ఐడియా లేదు. 60 రోజులైతే పోతుంది. జగన్మోహన్ రెడ్డి అయినా పోతుంది, ఇంకొకరైనా పోతుంది, ఎవరైనా పోతుంది. 60 రోజులు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయ్యి, అది సభాపతి పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అయితే, వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆబ్సెంట్ అయితే అది వేరే సమస్య. పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ 60 రోజులు అయితే మాత్రం 60 రోజులు అనేది కంటిన్యూస్గా రాదు కదా. సభ జరిగినంత కాలం 60 రోజులు కనుక రాకపోతే పోతుంది. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే 10 రోజులు సభ నడుస్తా, హౌస్ ఆఫ్ ద పీరియడ్ ఏమో 10 days అనుకోండి. ఈ 10 daysలో ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు రాకపోతే అప్పుడు స్పీకర్ ఏం చేసే అవకాశం ఉంటుంది? వాళ్ళ మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా? ఎట్లా? ఈ 10 రోజులని కాదు, 60 రోజులు కావాలా. ఓకే, సభాపతి పర్మిషన్ లేకుండాను, సభ పర్మిషన్ లేకుండా 60 రోజులు కంటిన్యూస్గా ఆబ్సెంట్. కంటిన్యూస్ అంటే సెషన్స్, ఇప్పుడు ఒక సెషన్ జరుగుతుంది, మళ్ళీ 3 మాసాలకు ఒక సెషన్, 3 మాసాలకు ఒక సెషన్, 3 మాసాలకు ఒక సెషన్ జరుగుతాయి. అంటే ఈ 3 మాసాలలో 10 రోజులు 5 రోజులు జరుగుతుంటాయి కదా. అట్లా 60 రోజులు సెషన్స్ హాజరు కాకపోతే పోతుంది అది. ఓకే, ఇప్పుడు సీఎం ఏమో మీరు రావాలి మాట్లాడదాం, రాష్ట్ర రాజకీయాల మీద మాట్లాడదాం, అప్పుల గురించి మాట్లాడదాం, మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడదామని సీఎం అంటున్నారు. మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వస్తారా రారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రాకపోతే పులివెందులకు కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. స్పీకర్ దీంట్లో ఏం చేసే అవకాశం ఉంది? స్పీకర్ 60 రోజులు అయితే ఆయన ఛాయిస్ ఏం లేదు, ఆటోమేటిక్గా అయిపోతుంది. దానికి స్పీకరు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ ఉండదు. 60 రోజులు సభ జరిగినప్పుడు 60 రోజులు రాకపోయినారంటే కంటిన్యూస్గా ఆయన సభ్యత్వం కోల్పోతే పులివెందులైనా జరుగుతుంది, ఎల్లంపల్లి అయినా జరుగుతుంది. దానికేముంది, ఒకరనేది ఏం లేదు కదా. చట్టానికి అందరూ సమానులే. రాజ్యాంగం 101 ప్రకారము సభకు సభాపతి ఆమోదం లేకుండా 60 రోజులు కంటిన్యూస్గా, అంటే ఇప్పుడు ఈ సభ జరుగుతుంది 10 రోజులు హాజరు గారు, మళ్ళా 3 నెలలకు ఒక సభ జరుగుతుంది 10 రోజులు హాజరు గారు, కంటిన్యూస్గా 20 రోజులు హాజరు గారంటే
మళ్ళీ ఒక 10 రోజులు జరుగుతుంది హాజరు గారు, అప్పటికి 30 రోజులు అట్లా. ఈ సభ జరిగినప్పుడు కంటిన్యూస్గా ఈయనకు హాజరు కాకపోతే సభాపతికి కానీ సభ యొక్క ఆమోదం లేకుండా ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ పూర్తిగా దూరంగా ఉంటే అసలు ఏంటి పరిస్థితి సార్? అంటే కంటిన్యూస్గా 60 రోజులు అయితే పోతుంది ఏంట, ఏం పరిస్థితి ఏముంటుంది? ఏం వైసీపీ అయినా అంతే, ఎవడైనా అంతే. కానీ వాళ్ళేమో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా అది ప్రతిపక్ష హోదా వేరు, సభకు హాజరయ్యేది వేరు. సమస్య రెండు మిక్స్ కావు. అది మాకు ప్రతిపక్ష హోదా అనేది, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే దానికి కూడా 1/10 ఆఫ్ ది హౌస్లో వాళ్ళ మెంబర్షిప్ ఉంటే ప్రతిపక్ష హోదా. ఆల్ రూల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి ఇందులో. 1/10 ఆఫ్ ది హౌస్ మెంబర్షిప్ కలిగి ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను ఆబ్సెంట్ అవుతానంటే రాజ్యాంగం ఒప్పుకోదు. నువ్వు ఆబ్సెంట్ అయితే కంటిన్యూస్గా సభాపతి ఆమోదం లేకుండా ఆబ్సెంట్ అయితే నీ పదవి పోతుంది. కానీ మొన్న సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము ఆలోచిస్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేది ఇచ్చేదానికి వాళ్ళకు కూడా ఉండాలి కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 1/10 ఆఫ్ ది హౌస్ ఉండాలి కదా. ఆ హౌస్ లేదు కదా, లేనప్పుడు ఎట్టిస్తారు? ఎక్కడికి లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి కూడా వేయలేదు కదా పార్లమెంట్లో. 1/10 లేనిది ఇవ్వలేరు. ఊరిక మాకు ఇచ్చే వస్తామంటే అది ఫ్రిడ్జీ గ్రౌండ్ అవుతుంది కానీ రాజ్యాంగాన్ని తప్పని పట్టారు కదా. అంటే 23 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం వస్తుంది. లేనప్పుడు ఎట్టొస్తుంది? రాదు కదా, రాదు. ప్రొసీజర్ ప్రకారం, పార్లమెంట్ ప్రొసీజర్ ప్రకారం రాదు. అది క్లియర్గా ఉంది. ఇదే నువ్వు 60 రోజులు హాజరు కాకపోతే ఏ సభ్యుడైనా కోల్పోవాల్సింది. 11 మంది హాజరు కాకపోతే 11 మంది సభ్యత్వం కూడా. కానీ వాళ్ళకి 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా సార్. అది ఉంటే 40% ఓట్ బ్యాంకులు ఉండొచ్చు, 100% ఓట్ బ్యాంకులకు సంబంధం కాదు కదా. ఎవరైతే ఎన్నికల కమిషను గెలిచినారని డిక్లరేషన్ ఫామ్ ఇస్తారో వాడే ఎమ్మెల్యే. దానికి నాకు 40 సీట్లు ఓట్లు ఉన్నాయి, వాడు 41%తో గెలిచినారు, 1% కదా నాకు పక్కన సీట్ ఏమంటే ఎవరు ఒప్పుకోరు. రాజ్యాంగంలో అది లేదు. అదేవిధంగా నిన్న సీఎం మాట్లాడుతూ ప్రతిపక్ష కాదు సీఎం పదవి లాగేసుకుంటారు అని కూడా ఆయన మాట్లాడారు. సీఎం పదవి నాకు అర్థం కాలేదు. అంటే సీఎం పదవి అడిగితే ఇచ్చేస్తామా, ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడారు సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఇవ్వరు అంటే అన్న. ఇక్కడ చంద్రబాబు నాయుడే కాదు, ఏ హౌస్లో అయినా కానీ 1/10 ఆఫ్ ది హౌస్ ఆఫ్ 1/10 స్ట్రెంగ్త్ ఉంటేనే వాళ్ళకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. పార్లమెంట్లో అయినా, రాజ్యసభలో అయినా, శాసనసభలో అయినా 1/10 అనేది ప్రొసీజర్ క్లియర్గా ఉంది. ఆ 1/10 ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే రాదు ప్రతిపక్ష. అదేదో చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఈయన పుచ్చుకుండేది కాదు. ఓకే, మరి అది తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో రూల్స్ అండ్ ప్రొసీజర్ తెలియక మాట్లాడుతున్నట్టుంది.